ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ నేత అన్నా రాంబాబు హాట్ కామెంట్స్ చేశారు. 2024 ఎన్నికల్లో తాను పోటీకి దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు. ఆరోగ్య కారణాల రీత్యా పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన రాంబాబు పార్టీ మారుతున్నట్టు వస్తున్న ప్రచారం అవాస్తవమని క్లారిటీ ఇచ్చారు. జగన్తో నిన్న తన రాజకీయ ప్రయాణమని, తనను తాను కుటుంబాన్ని కొందరు టార్గెట్ చేసి కించపరుస్తూ కులం పేరుతో దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఆడ వచ్చినాం. ప్రజల ఆశీస్సులతో శాసనసభ్యుడిగా ఉన్నా ఏ కొద్దిగా జరిగినప్పటికీ కూడా అది మర్యాదకు ఉండదు అనేటువంటి భావనతోటి ఇంతమంది నన్ను విమర్శించి ఇన్ని చేసి వాళ్ళు ఏం లబ్ధి పొందాలనుకున్నారో నాకైతే అవగాహన కాల. వాళ్ళు ఎందుకు ఆ రీతిగా తయారైనారో కూడా తెలియదు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా బరాయించేసేసి ఓర్చుకుంటానే వచ్చిన. నన్ను నా కుటుంబాన్ని అన్ని విధాల కించపరుస్తూ చేస్తూ వచ్చినప్పటికీ కూడా అటు ప్రజల యొక్క ఆశీస్సులతో గెలిచినాం. మనం ఏమేమి నిర్ణయం తీసుకున్నా ఏం చేసినా పార్టీకి లేకపోతే ప్రజలకు నష్టం జరుగుతుందనేటువంటి భావనతోటి ఓర్చుకొని వచ్చినాం. 2024 ఎన్నికల్లో నేను రాజకీయాల నుంచి పోటీ చేయదలుచుకోలేదు. 2024లో నాకు చేత కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి యాక్సెప్ట్ చేయలే. ఇవన్నీ కుదరదు, ఇలాంటి కొద్దిగా నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తులు కూడా రాజకీయాల్లో అవసరం, కాబట్టి నువ్వు తప్పనిసరిగా ఉండాల్సిందేను, కొనసాగాల్సిందేను అని చెప్పేసేసి వారు నా మీద ఉన్నటువంటి అభిమానం పొంది లేదా నా విధి విధానాలు పొందో ఆయన కుదరదు, నువ్వు ఉండాల్సిందే, నువ్వు ఏది ఏమైనప్పటికీ కూడా 2024 సంవత్సరంలో కూడా గిద్దలూరు నుంచి నువ్వే పోటీ చేస్తావు అని చెప్పేసి కూడా భరోసా ఇచ్చి పంపడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఆడ రైట్. ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సురేష్, చెప్పండి, ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ నేత అన్నా రాంబాబు అయితే హాట్ కామెంట్ చేశారు. దీనిపై మీ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ స్వాతి. ఈ రోజు అయితే గత కొద్ది రోజులుగా అన్నా రాంబాబు గిద్దలూరు ఎమ్మెల్యే ఆయన పార్టీలో జరుగుతున్న విషయాల పట్ల కొంచెం అసంతృప్తిగా ఉన్నారు అని మనం చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే ఆయన ఇటీవల ఆరోగ్య పరిస్థితి అయితే బాగాలేదు. ఈ కారణం వల్ల ఆయన హైదరాబాద్ వెళ్లి ఈ మెడకి సంబంధించిన ఒక శస్త్రచికిత్స కూడా చేసుకున్న పరిస్థితి. అయితే తాజాగా ఆయన ఈ మధ్య కాలంలోనే మార్కాపురంలో తన ఇంటికి వచ్చి ఈ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి కొన్ని హాట్ కామెంట్ చేసిన పరిస్థితి. అయితే 2024 ఎన్నికలు ఏవైతే ఉన్నాయో రానున్న ఎన్నికల్లో ఆ ఎన్నికల్లో తాను పార్టీ నుంచి పోటీ చేయడానికి చాలా దూరంగా ఉంటున్నట్టు అన్నారాంబాబు ప్రకటిస్తే దీంతో ఒక్కసారిగా ప్రకాశం జిల్లా వైసీపీలో కలకలం రేగిందని చెప్పుకోవచ్చు. తను కావచ్చు చెప్పడం ఏంటంటే తన ఆరోగ్య కారణాలు ఇస్తే మాత్రమే పోటీ చేయట్లేదని చెప్తున్న రాంబాబు. మరోవైపు ఏంటంటే రాంబాబు పోటీ గత కొద్ది రోజులుగా రాంబాబు ఈ పార్టీ పట్ల అనుసరిస్తున్న వైఖరి చూస్తుంటే తాను పార్టీ మారతారని చెప్పి జిల్లాలో అయితే ప్రచారం జరుగుతున్న పరిస్థితి ఉంది. దీని మీద కూడా ఆయన కొంత వివరణ ఇచ్చారని చెప్పుకోవచ్చు. దాన్ని పార్టీ మారుతున్నట్టు వస్తున్న ప్రచారం కూడా అవాస్తవాన్ని, తను ఉన్నంత వరకు రాజకీయాల్లో ఉన్నంత వరకు తను జగన్తోనే ప్రయాణం చేస్తున్నట్టు చెప్తుంది. అయితే తన కుటుంబాన్ని కొందరు కావాలని టార్గెట్ చేసి ఇటు జిల్లాలో కానీ ఇటు నియోజకవర్గంలో కానీ కులం పేరుతో కూడా కొంతమంది దూషించారని, అయితే ఈ విషయం మీద కూడా జిల్లా పెద్దలకు, అంటే ఎవరైతే వైసీపీ నేతలు జిల్లా పెద్దలు ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పారు. అయితే ఎవరు తనను మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవని చెప్పి ఆయన కొంత ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది ఈ ప్రెస్ మీట్ లో. మరోవైపు చూస్తే తనను కులం దృష్ట్యా, అంటే తను ఆర్యవైశ్య కులానికి సమాజ వర్గానికి చెందిన వ్యక్తిగా తనను కులం దృష్ట్యా చాలా మంది పార్టీలో ఉన్న నాయకులు తనను, అంటే అగ్రకుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు చాలా చిన్నచూపు చేస్తున్నారని చెప్పి కూడా ఆయన కొంత ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. నేను పోటీ చేయను అని అధినేతకి గతంలోనే చెప్పానని చెప్పి, అలాగే అయితే కాదు జగన్ ఎవరైతే ఉన్నారో సీఎం జగన్ తాను పోటీకి దూరంగా ఉంటానంటే ఒప్పుకోలేదని, ఖచ్చితంగా గిద్దలూరు సీటు తనకే ఇస్తాను, ఖచ్చితంగా పోటీ చేయాలని చెప్పి ఆయన మీద ఒత్తిడి కూడా తెచ్చారని అప్పట్లో సరే అన్నట్టు కూడా ఆయన చెప్పారు. అయితే ప్రస్తుతం అయితే తన ఆరోగ్య కారణాలు ఇస్తే నేను 2024 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నానని చెప్పి ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే అధినేత జగన్ ఉన్నాడో, జగన్ పార్టీ అధిష్టానం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని ఒక వ్యక్తిని ఇక్కడ గిద్దలూరు నుంచి పోటీ చేయడానికి నుంచోబెడితే నేను కూడా ఒక కార్యకర్తలాగా ఆ అభ్యర్థికి సహకరిస్తానని చెప్పి అయితే ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు మనకి ఇన్నర్ గా అందుతున్న సమాచారం చూసుకుంటే ఇటు గిద్దలూరులో మాగుంట కుటుంబానికి చెందిన వ్యక్తికి, అంటే మాగుంట కుమారుడు రాఘవరెడ్డికి అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం కల్పించే పరిస్థితులు ఉన్నాయని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఒకవేళ అదే జరిగితే తాను మాత్రం మాగుంట కుటుంబానికి సపోర్ట్ చేయనని ఇండైరెక్ట్ గా ఆఫ్ ద రికార్డు మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే చెప్పుకోవచ్చు స్వాతి. రైట్. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.